అథర్వ 1 అవర్ 56 మినిట్స్ రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయ్యి పెద్దగా ఆడిన సినిమా ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ కోసం ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. స్ట్రిక్ట్లీ వన్ టైం వాచ్. మనం ఎప్పుడు చూసే ఒక మర్డర్ జరగడం, దాన్ని ఎవరు చేశారంటే క్లూస్ పట్టుకొని వెళ్ళడం, లాస్ట్లో నిజం తెలియడం, ఇదే ఫార్ములాలోనే ఉంది. బట్ స్టిల్ మనకి లాస్ట్కి ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, అందుకోసం ఒకసారి చూడొచ్చు. అథర్వ అధ్యాయం 2 అని కూడా లాస్ట్లో అనౌన్స్ చేశారు. సో సెకండ్ పార్ట్ కూడా ఉంది. నాకైతే సెకండ్ పార్ట్ అంత నీడెడ్ ఏముందో నాకు అర్థం కాలేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరోయిన్ ఫ్రెండ్స్ అయిన ఒక ఇద్దరు ఇంట్లో చనిపోయి కనబడతారు. అయితే అది ఎలా జరిగింది, ఇది హత్య లేదా సూసైడ్నా కనిపెట్టడానికి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అయిన హీరో వస్తారు. అప్పుడు ఏం జరిగింది, అసలు ఈ మిస్టరీ ఏంటన్నది సినిమా. ప్లస్ పాయింట్స్: గుడ్ స్టార్ట్, ఫస్ట్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ సీన్, ఇంటర్వెల్లో క్లూస్తో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనిపెట్టే సీన్, క్లైమాక్స్లో ఒక మెయిన్ రీజన్ అండ్ వర్కౌట్ అయ్యాయా లేదా అన్నది పక్కన పెడితే ఒక దాని తర్వాత ఒకటి లింకింగ్ బాగుంది. హీరో కార్తిక్ రాజ్ గారు యాక్టింగ్ బాగుంది. యాక్షన్ హీరోగా బాగా సెట్ అవుతారు. బీజిఎం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ, డార్క్ మోడ్లోని విజువల్స్ బాగున్నాయి. మైనస్ పాయింట్స్: మెయిన్గా థ్రిల్లర్స్లోని విలన్ని ముందే రివీల్ చేస్తారు, లేదా అట్లీస్ట్ మధ్య మధ్యలో విలన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వెళ్తారు. ఇక్కడ అలా అనుకుంటూనే సెకండ్ హాఫ్ అంతా హీరో చేసిన ఇన్వెస్టిగేషన్తో వెయిట్ చేస్తూ ఉంటే ఒక విలన్ని లాస్ట్లో చూపించి సెకండ్ పార్ట్ అని వదిలేశారు. ఉన్న సైడ్ విలన్ కూడా లాస్ట్ 5 మినిట్స్కే పరిమితం. అండ్ టూ మచ్ వెయిటింగ్ సెకండ్ హాఫ్. అసలు ఒక సాటిస్ఫైయింగ్ ఫస్ట్ హాఫ్ తర్వాత మళ్ళీ క్లూస్ దొరకడం, ఇన్వెస్టిగేషన్ చేయడం ఇంకెంతసేపు సాగదీస్తారనే ఫీలింగ్ వచ్చేలా చేసింది. ఎక్కడో చిన్న క్లూతో సంబంధం లేని కొత్త మనుషుల వరకు తీసుకెళ్తారు. సో బేసిక్గా ఏం చెప్పాలనుకున్నానంటే ఈ క్లూస్తో ఇన్వెస్టిగేషన్ అనే పాయింట్ బాగున్నా ఒకనొక లిమిట్కి రీచ్ అయిన తర్వాత ఇంకెంతసేపు అనే ఫీలింగ్ వచ్చింది. హీరోయిన్ హ్యాస్ నథింగ్ టు డూ. పెద్ద లవ్ స్టోరీ ఏమి ఉండదు, జస్ట్ సాంగ్ అంతే. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ లాగా వచ్చే ఒక సినిమా హీరోయిన్ సాంగ్, ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్, రెండు రన్ టైంని పెంచడానికి తప్ప పెద్దగా యూజ్ లేదు. అసలు మెయిన్ పాయింట్కి రాకుండా సెకండ్ హాఫ్లో హీరోకి ఎలివేషన్స్, ఫైట్స్ ఇవన్నీ అక్కర్లే. హీరో ఫ్రంట్ రోల్లో ఓవర్ యాక్షన్ చేయించారు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్, అది కూడా అడ్జస్ట్ అవుతూ చూస్తే. సో బేసిక్గా థ్రిల్లర్ కాబట్టి మీకు రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.